హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో జనవరి మంత్ లో లాంచ్ అయిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లో హిట్స్ ఏవి, ఫ్లాప్స్ ఏవి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మంత్ లో ఆల్మోస్ట్ లాంచ్ అయిన అన్ని ఫోన్స్ లో ఒక OnePlus 13R కి తప్పించి IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తీసుకొని వచ్చారు. సో నాకు తెలిసి ఇంక ఇయర్ మొత్తంలో లాంచ్ అయ్యే మాక్సిమం ఆఫ్ ద ఫోన్స్ లో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా ఒకటి రెండు ఫోన్స్ తప్పించి 5800 5500 లో ఉన్నాయి. మిగతా అన్ని ఫోన్స్ 6000 అండ్ అబోవ్ బ్యాటరీ కెపాసిటీతో తీసుకొని వచ్చారు. ఇంకొక విషయం, ఈ మంత్ లో సామ్సంగ్ నుంచి వాళ్ళ ఫ్లాగ్షిప్ డివైస్ లాంచ్ అని S25 సిరీస్ అండ్ S25 అల్ట్రా మనకి రివ్యూ నెట్ కిందకి వచ్చింది. చాలా మంచి అండ్ పెద్ద అచీవ్మెంట్ ఇది. మన ఛానల్లో ఈ ఫోన్ సంబంధించిన ఏ ఫీచర్స్ తో ఒక వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశా. అండ్ ఇంకో 2-3 రోజుల్లో S25 అల్ట్రా వర్సెస్ 16 Pro Max కెమెరా కంపారిజన్ వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను. అండ్ మన పరంగా మాట్లాడితే ఒక Reno 13 సిరీస్, ఒప్పో Reno 13 సిరీస్ అండ్ Realme 14 సిరీస్ ఇవి తప్పించి ఈ మంత్ లో లాంచ్ అయిన మిగతా మాక్సిమం ఫోన్స్ గురించి మన ఛానల్లో రివ్యూస్ పోస్ట్ చేశా. అని మన సొంతంగా పర్చేజ్ చేసి రివ్యూస్ చేసినవే పెద్ద టార్గెట్ తో పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి అంతే. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ లాంచ్ అయిన డివైస్ అంటే ఏవైతే ఫస్ట్ లాంచ్ అయ్యాయో వాటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మంత్ లో మనకి పోకో X7 సిరీస్ లాంచ్ అయింది. పోకో X7 అండ్ X7 Pro. ఫస్ట్ మనం పోకో X7 గురించి మాట్లాడదాం. పోకో X7 22,000 రూపాయలకి లాంచ్ చేశారు. దీని బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. స్క్రీన్ పరంగా మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ పరంగా MediaTek 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించారు. ప్రైస్ లో పర్లేదు, మంచి ప్రాసెసరే. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. అండ్ స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసిద్ది. అండ్ డిస్ప్లే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసిద్ది. అండ్ ఇంకా కెమెరాస్ పరంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 45 వాట్ చార్జర్ ఇస్తారు. అండ్ అప్డేట్ 3+4 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో IR సెన్సార్ ఉంటుంది కానీ NFC ఉండదు. ఓవరాల్ ఇది పోకో X7 గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ 22 ఉంది. కార్డ్ ఆఫర్ తో 20,000 రూపాయలకి వస్తుంది. ఒకవేళ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, IR బ్లాస్టర్ అండ్ 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే విక్టస్ 2 ప్రొటెక్షన్ తో గనక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇది ఒక్కటే ఫోన్ ఆ ప్రైస్ లో ఉన్నది. సో ఖచ్చితంగా ఈ ఫోన్ ని మనం హిట్ లిస్ట్ లో యాడ్ చేయొచ్చు. బట్ కాన్ గుర్తుపెట్టుకోండి, కెమెరాస్ మాత్రం ఆల్మోస్ట్ యావరేజ్. కెమెరాస్ ఒక్కటే సాక్రిఫైస్ చేయగలనుకుంటే ఈ ఫోన్ మంచి ఫోన్. సో ఫస్ట్ ఫోన్ ఇదైతే నేను హిట్ లిస్ట్ లో పెడుతున్నా. సెకండ్ ఫోన్ పోకో X7 Pro. ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ మన ఛానల్ లో ఉండేది, ఒకసారి చెక్ చేయండి. పోకో X7 Pro కూడా మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. కాకపోతే రివ్యూ చేసేటప్పుడు దాంట్లో BGMI 120fps సపోర్ట్ ఇవ్వలేదు. అండ్ మిగతావి కూడా పోకో X6 Pro కంటే హ్యూజ్ అప్గ్రేడ్ లాగా కూడా ఇక్కడ అనిపించలేదు, ఒక బ్యాటరీ అండ్ IP రేటింగ్ తప్పించి. సో ఒకవేళ మీరు ఈ IP రేటింగ్ బ్యాటరీ వద్దు అనుకుంటే పోకో X6 Pro ని స్టిల్ ది బెస్ట్, అది మీరు పిక్ చేసుకోవచ్చు. ఇంకా అది మీకు 20,000 రూపాయల లోపల వచ్చేస్తుంది. పోకో X7 Pro వచ్చేసరికి 28,000 రూపాయలు పెట్టారు. అది పర్చేస్ చేయాలా వద్దా, హిట్ ఆ ఫ్లాప్ అనేది తర్వాత మాట్లాడదా. ఫస్ట్ ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ ఫోన్ కూడా కంప్లీట్లీ IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వచ్చింది డిస్ప్లే మాత్రం. దీంట్లో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేసింది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. LTPO ప్యానల్ అయితే కాదు. అండ్ ఈ ఫోన్ లో IR బ్లాస్టర్ ఉంటుంది, అలానే NFC కూడా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసింది. సో దీంట్లో కూడా డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ రెండు ఉంటాయి. Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంకా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT 600 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 6550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఛార్జర్ ఇస్తారు. అండ్ అప్డేట్ సేమ్ దీంట్లో కూడా 3+4 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తుంది. సో ఇవి పోకో X7 Pro డీటెయిల్స్. నన్ను అడిగితే ఈ ఫోన్ ని ఇప్పుడు పర్చేస్ చేసే కంటే కూడా ఇయర్ ఎండ్ లో పర్చేస్ చేసుకోవడం బెటర్. ఈ లోపల అప్డేట్స్ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. ప్రైస్ కూడా 28,000 ఇది ప్రైస్ పెట్టింది. 28 పెట్టే కంటే కూడా అండర్ 25,000 వచ్చినప్పుడు దీన్ని కన్సిడర్ చేయండి. ఆ టైంలో పర్చేస్ చేసుకోవడం బెటర్. మంచి స్పెసిఫికేషన్స్ తో ఉంది కాబట్టి దీన్ని కూడా నేను హిట్ లిస్ట్ లోనే పెడుతున్నా. సో పోకో X7 సిరీస్ రెండు కూడా హిట్ లిస్ట్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 13 సిరీస్ లాంచ్ అని OnePlus 13 అండ్ OnePlus 13R. ఈ రెండు ఫోన్స్ కూడా రివ్యూస్ చేశాను మన ఛానల్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనం OnePlus 13 డీటెయిల్స్ చూద్దాం. ఈ ఫోన్ 70,000 రూపాయలకి లాంచ్ చేశారు. 70,000 అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, అక్కడ మీరు సింపుల్ గా ఐఫోన్ కి వెళ్ళిపోండి, ఆర్ఎల్స్ Samsung S23 Ultra, S24 Ultra కూడా రేపు ఆఫర్స్ లో మీకు అరౌండ్ 70,000-75,000 మధ్యలో వచ్చేసింది. వాటికి వెళ్ళిపోండి తప్ప OnePlus 13 కి అయితే అక్కర్లేదు. OnePlus 13 ని మేజర్ గా 60,000 అండ్ బిలోనే ట్రై చేయండి, అంతకు మించి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి స్పెక్స్ చెప్తాను, రివ్యూ
కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ కూడా IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఫస్ట్ డివైస్ అని చెప్పొచ్చు వన్ ప్లస్ లో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో ప్లస్ పాయింట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ప్రాసెసర్ పరంగా అయితే ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ ఉంది. డిస్ప్లే 6.82 ఇంచ్ 2K రెజల్యూషన్ LTPO ప్యానెల్ తో వస్తుంది. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ ఉంటాయి. సెరామిక్ గార్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉంది, NFC ఉంది, అలానే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. కానీ డాల్బీ అట్మోస్ ఉండదు. డాల్బీ విజన్ మాత్రమే, అట్మోస్ లేదు. అండ్ టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా LYT 808 సెన్సర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అప్డేట్ పాలసీ ఇది 4+6 years అప్డేట్స్ తో వస్తుంది. సో ఇది ఓవరాల్ గా OnePlus 13 గురించి కీ ఫీచర్స్ అన్ని. 60,000 రూపీస్ బడ్జెట్ లో అయితే ఈ ఫోన్ హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. 70,000 అయితే నేను దీన్ని రికమెండ్ చేయను. బట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ అప్డేట్స్ పడాల్సింది ఉంది. కెమెరాస్ పరంగా కూడా చాలా అప్గ్రేడ్ చేయాల్సింది ఉంది. Hasselblad పార్ట్నర్షిప్ ఇచ్చారు, కానీ ఇంకా రిఫైన్ చేయాల్సింది ఉంది. బట్ అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అండ్ స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి OnePlus 13 ని మనం హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ OnePlus 13R. ఈ ఫోన్ నేను హైలీ డిసప్పాయింట్ అయిన ఫోన్. OnePlus 13 ని ఎక్కువ పర్చేస్ చేసినా చేయకపోయినా OnePlus 13R ని చాలా మంది పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ ఏంటంటే OnePlus 13R ని కన్సిడర్ చేసే కంటే కూడా 30,000 అండ్ అండర్ 30,000 లో మీకు OnePlus Nord 4 అవైలబుల్ గా ఉంది. పర్ఫార్మెన్స్ నేను 8 Gen 3 లెవెల్ కాదు, నేను ప్రో గేమర్ ని కాదు అనుకుంటే మాత్రం Nord 4 OnePlus 13R కంటే నాకు బాగా నచ్చిన ఫోన్. 13R ఏ రకంగా అయితే ఉంటుందో ఒక 8 Gen 3 ప్రాసెసర్ తప్పించి మిగతా అవన్నీ ఇంక్లూడింగ్ కెమెరాస్ అండ్ డిస్ప్లే Nord 4 బాగుంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, చేతిలో ప్రీమియం ఫీల్ కానివ్వండి, అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ 13R కంటే Nord 4 లోనే బాగుంటాయి. డెసిషన్ మీరు ఆలోచించి తీసుకోండి. ఒకసారి 13R స్పెసిఫికేషన్స్ కూడా చెప్తాను అండ్ 13R రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ 43,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, అంటే IP68 IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. బిల్డ్ క్వాలిటీ అయితే అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ప్రొటెక్షన్ కార్నింగ్ గ్లాస్ 7i ఫ్రంట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPO డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 13 లో మీకు అల్ట్రాసోనిక్, ఇక్కడ మీకు ఆప్టికల్ వస్తుంది. ఇందులో ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండదు. టైప్ సి పోర్ట్ 2.0 జనరేషన్ తో వస్తుంది. టైప్ సి 3 జనరేషన్ కాదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కామెడీ ఏంటంటే ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరాని మీరు మాక్సిమం 1080p లో రికార్డ్ చేసుకోవచ్చు తప్ప 4K వీడియో రికార్డింగ్ కేపబిలిటీ లేదు దీనికి. మీరు అప్రాక్స్ 43 అంటే కార్డ్ ఓవర్ తీసేసి 40,000 రూపాయలు పెట్టుకున్నా కానీ ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్ లేకపోవడం చాలా పెద్ద కారణం. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 100 వాట్ నుంచి 80 వాట్ కి కాంప్రమైజ్ చేశారు. అప్డేట్ పాలసీ అయితే 4+6 years అప్డేట్స్ తో వస్తుంది. ఇది కూడా నాకు Nord 4 తో ఈక్వల్ అనిపించింది. కొన్ని విషయాలు Nord 4 ఇంకా బాగుండన్నట్లు అనిపించింది. సో 13R నేనైతే ఫ్లాప్ లిస్ట్ లో పెడుతున్నాను. నాకు 13R అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. నెక్స్ట్ లాంచ్ అయింది ఒప్పో నుంచి ఒప్పో Reno 13 సిరీస్, Reno 13 అండ్ Reno 13 Pro. ఆఫ్లైన్ టార్గెటెడ్ డివైస్ కాబట్టి ప్రైస్ అనేవి చాలా ఎక్కువ అనిపించేస్తాయి. మనం ప్రైస్ ని బేస్ చేసుకుని ఇవి హిట్టా ఫ్లాపా అని చెప్పి డిసైడ్ చేసుకుంటాం. రెండు ఓవర్ ప్రైసే. Reno 13 38,000 అంటే 40,000 రూపాయలు, Reno 13 Pro 50,000 రూపాయలు. ఆ ప్రైజుల్లో ఆ ప్రాసెసర్ కానివ్వండి, ఆ డిస్ప్లే కానివ్వండి, ఆ డిస్ప్లే ఇచ్చే బ్రైట్నెస్ నిట్స్ కానివ్వండి, రెండిట్లో LTPO ప్యానల్స్ ఉండవు. పర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ అయ్యి సెగ్మెంట్ లో టాప్ కెమెరాస్ లాంటివి కానీ మీరు ఇవన్నీ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేరు. 50,000 కి వచ్చినప్పుడు iQOO 13 మీరు పిక్ చేసుకోవచ్చు. 8 ప్రాసెసర్ తో, ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్స్ తో, ఆల్మోస్ట్ ఒక వైర్లెస్ ఛార్జింగ్ తప్పించి సెగ్మెంట్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పిక్ చేసుకోవడం బెటర్. బట్ ఫస్ట్ ఈ ఫోన్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి Reno 13 గురించి మాట్లాడుకుందాం. Reno 13 38,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ లో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. IP68 అండ్ IP69 అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇందులో ప్రాసెసర్ Dimensity 8350 ప్రాసెసర్ ఉపయోగించారు. RAM ROM కాన్ఫిగరేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. LPDDR5X అండ్ UFS 3.1 అండ్ డిస్ప్లే 6.59 ఇంచ్ కాంపాక్ట్ డిస్ప్లే. ఇది అంటే కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. 1200 నిట్స్ బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అన్ని 4000 నిట్స్ ఉంటుంటే ఇందులో 1200 నిట్స్ మాత్రమే. నామినల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే 600 నిట్స్ అండ్ ఇంకా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉంటుంది. టైప్ సి పోర్ట్ కూడా 2.0 జనరేషన్ పోర్టే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ ఉండదు ఇందులో కూడా. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5600 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ అంటే 38,000 అంటే ఆల్మోస్ట్ 40,000. ఇక్కడ మీకు LTPO ప్యానల్ లేదు. ఫస్ట్ పాయింట్ 1.5K రెజల్యూషన్ కానీ 2K రెజల్యూషన్ కానీ డిస్ప్లే విషయంలో చాలా కాంప్రమైజ్ అయింది. డాల్బీ విజన్ కానీ ఇప్పుడు నేను చెప్పిన
టెక్నీ పాయింట్స్ ఏవి ఉండవు. అలానే కెమెరాస్ పరంగా కూడా ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ తప్పించి రేర్ సైడ్ కెమెరా టెలిఫోటో లెన్స్ పరంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పరంగా కూడా మనం ఇంప్రెస్ అయ్యేది ఏమనిపించదు. సో రెనో 13 మనం ఇక్కడ ఫ్లాప్ లిస్ట్ లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఒప్పో రెనో 13 ప్రో గురించి చూద్దాం. ఈ ఫోన్ 50,000 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. IP68 అండ్ IP69 అండ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ బాడీ. ప్రాసెసర్ దీంట్లో కూడా సేమ్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే దీంట్లో 6.83 స్క్రీన్ వస్తుంది, అంటే కొంచెం పెద్ద డిస్ప్లే ఇది. AMOLED డిస్ప్లే. ఇందులో కూడా LTPO ప్యానల్ కాదు. 50,000 రూపాయలు పెడుతున్నాం కానీ LTPO డిస్ప్లే ఇవ్వలేదు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా లేదు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సరే వస్తుంది, అల్ట్రాసోనిక్ కాదు. అండ్ ఈ ఫోన్ లో కూడా ఐఆర్ బ్లాస్ట్ ఉండదు. NFC ఉంటుంది దీంట్లో. అండ్ Type-C పోర్ట్ 2.0 పోర్ట్ తోనే వస్తుంది. 50,000లో కూడా USB 2.0 ఇచ్చారు, 3.2 ఇవ్వకుండా. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. 5800 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్, 3+4 ఇయర్స్ అప్డేట్ పాలసీతోనే వస్తుంది. 50,000 రూపాయలు మనం పెట్టాలా అని చెప్పంటే నన్ను అడిగితే 50,000 కి ఇంకా చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి. నేనైతే రెనో 13 ప్రో కూడా స్కిప్ చేయండి అని చెప్పాను. సో అది కూడా మనం ఫ్లాప్ లిస్ట్ లో పెట్టేసేవచ్చు. నెక్స్ట్ సిరీస్ రియల్మీ నుంచి రియల్మీ 14 ప్రో సిరీస్. రియల్మీ 14 ప్రో అండ్ 14 ప్రో ప్లస్. 14 ప్రో అయితే అంత ఇంప్రెసివ్ అనిపించదు. 14 ప్రో ప్లస్ ని జస్ట్ ఫర్ కెమెరా లెవెల్స్ మీరు దీన్ని పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రియల్మీ 14 ప్రో గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ 25,000 రూపాయల్లో లాంచ్ చేశారు. ఇందులో కంప్లీట్ IP రేటింగ్ తో వస్తుంది, 68 అండ్ IP69. బిల్డ్ క్వాలిటీ అయితే ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వచ్చింది. స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా పెద్దగా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే 2 యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. పర్ఫార్మెన్స్ అయితే డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. 25,000లో పెట్టాల్సిన ప్రాసెసర్ అయితే కాదు ఇది. ప్రాసెసర్స్ అని 15,000లో CMF ఫోన్ 1 లోను, రియల్మీ నుంచే రియల్మీ నార్జో 70 టర్బోలోను ఇదే ప్రాసెసర్ ఉంది. సో ప్రాసెసర్ 25లో అయితే కరెక్ట్ కాదు. ఇంకా డిస్ప్లే ఇందులో 6.7 ఇంచ్ OLED ప్యానల్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అలానే 1.5K రెజల్యూషన్ కూడా కాదు, జస్ట్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అంతే. ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉండదు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కానీ డాల్బీ అట్మోస్ ఉండదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. వైడ్ యాంగిల్ సెన్సర్ కూడా ఉండదు ఇక్కడ. ఒకవేళ ఇచ్చిన 8 మెగాపిక్సెల్ ఇచ్చి ఉండేవాళ్ళు, కానీ అది కూడా లేదు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. అప్డేట్స్ అయితే టూ మచ్ ఇక్కడ. 2+3 ఇయర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ లీడింగ్ బ్రాండ్స్ అన్ని కూడా ఇప్పుడు 3+4 ఇయర్స్, 4+5, 4+6 ఇయర్స్ ప్రామిస్ చేస్తున్నాయి. వీళ్ళు 2+3 ఇయర్స్ పాలసీని మాత్రమే తీసుకొస్తున్నారు. సో ఓవరాల్ గా రియల్మీ 14 ప్రో కెమెరాస్ లో కానీ ఏ విషయంలోనూ అంత ఇంప్రెస్ చేసే అంత పెద్ద పాయింట్స్ అయితే ఏమీ లేవు. డిస్ప్లే ఒకటి, బ్యాటరీ ఒకటి కొంచెం బాగుంటాయి. కెమెరాస్ ఇవన్నీ కూడా ఈ 25K లో వచ్చే అదర్ బ్రాండ్స్ నుంచి, ఐకో నుంచో, OnePlus నుంచో, లేదా నథింగ్ నుంచో అవన్నీ ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేస్తాయి. నేను 14 ప్రో పరంగా మాట్లాడుతున్నా, 14 ప్రో ప్లస్ కాదు. సో ఇప్పటికైతే 25K లో 14 ప్రోని మనం ఫ్లాప్ లిస్ట్ లో పెట్టొచ్చు. నెక్స్ట్ మనం రియల్మీ 14 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ అయితే హిట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు జస్ట్ ఫర్ కెమెరాస్. నేను బయట చెక్ చేసి ఉన్నా, బాగున్నాయి. అండర్ 30,000 లో ఉండే కెమెరా ఫోన్స్ లో మంచి కెమెరా ఫోన్. ఈ ఫోన్ 30,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఇందులో IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ ఇది కూడా యావరేజ్ బిల్డ్ క్వాలిటీ, ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా పెద్దగా వీళ్ళేం మెన్షన్ చేయట్లా. అండ్ పర్ఫార్మెన్స్ ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 30,000కి కరెక్ట్ ప్రాసెసర్ కాదు, కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి. డిస్ప్లే 6.83 ఇంచ్, 1.5K రెజల్యూషన్ OLED డిస్ప్లే తో వస్తుంది. LTPO ప్యానల్ అయితే కాదు, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. ఈ ఫోన్ లో కూడా ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉండదు. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది కానీ డాల్బీ అట్మోస్ ఉండదు. అండ్ ఇంకా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, సోనీ IMX892 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ వస్తుంది. 2+3 ఇయర్స్ అప్డేట్ పాలసీతో వస్తుంది. మిగతావన్నీ ఎక్కడ కాంప్రమైజ్ చేసినా ఏవైనా కానీ ఓకే, బట్ 2+3 ఇయర్స్ అప్డేట్స్ తో వస్తుంది. 3+4 ఇచ్చుంటే బాగుండేది. ఇవి పక్కకు పెట్టేస్తే జస్ట్ ఫర్ కెమెరాస్ అండ్ డిస్ప్లే, OLED డిస్ప్లే, బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఈ ఫోన్ కనుక 26-27,000 రూపాయల్లో అయితే ఇంకా బెస్ట్ ప్రైస్. బట్ ఐఆర్ బ్లాస్ట్, NFC రెండు ఉండవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి రియల్మీ 14 ప్రోని మనం ఫ్లాప్ లో పెట్టాం కానీ రియల్మీ 14 ప్రో ప్లస్ ని హిట్ లిస్ట్ లో పెట్టొచ్చు. నెక్స్ట్ ఇంకా మంత్ ఎండ్ లో సామ్సంగ్ నుంచి S25 సిరీస్ లాంచ్ అయ్యి, S25 అల్ట్రా అండ్ S25, S25 ప్లస్ 3 ఫోన్స్ లాంచ్ అయ్యి. S25 అల్ట్రా గురించి మనం మాట్లాడుకుందాం, S25 ప్లస్ గురించి తర్వాత. ఈ ఫోన్ 130,000 రూపాయలకి లాంచ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయింది లేదు. కంప్లీట్ IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2.0 ప్రొటెక్షన్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో ఉంది. LPDDR5X ర్యామ్ కాన్ఫిగరేషన్ తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. మేజర్లీ ఈ ఫోన్ లో పర్ఫార్మెన్స్ తో పాటు AI ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి. అండ్ ఇంకా డిస్ప్లే 6.9 ఇంచ్ క్వాడ్ HD ప్లస్ డైనమిక్ LTPO AMOLED 2X అల్ట్రా డిస్ప్లే తో వస్తుంది. ఆర్మర్ 2.0 ప్రొటెక్షన్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ ఉంటుంది. డాల్బీ విజన్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మల్టీమీడియా పరంగా టాప్ నాచ్ ఉంటుంది. అలానే S Pen ఉంటుంది. సాడ్ థింగ్ ఏంటంటే ఈ S Pen కి ఈసారి బ్లూటూత్ కంట్రోల్ తీసేశారు. ఆ బ్లూటూత్ ఫీచర్స్ ఇంతకు ముందు మనం యూస్ చేసిన ఎయిర్ గెస్చర్స్ కానివ్వండి, ఎయిర్ కమాండ్స్ కానివ్వండి,
కానివ్వండి, కెమెరా కంట్రోల్స్ కానివ్వండి ఎస్ పెన్తో, ఈ ఫీచర్స్ ఏమీ లేవు. జస్ట్ పెన్తో మనం రైటింగ్ టూల్ కింద వాడుకోవచ్చు అంతవరకు. అండ్ ఇంకా కెమెరాస్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో వస్తుంది. అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉండదు, NFC ఉంటుంది. టైప్ సి 3.2 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది, వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది, అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసిద్ది. అప్డేట్స్ 7 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 7 years ఆండ్రాయిడ్ అండ్ 7 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. సో ఇది ఓవరాల్ గా S25 అల్ట్రా గురించి. ఇయర్ కి సంబంధించిన ఫ్లాగ్షిప్ డివైస్ కాబట్టి అండ్ మనం ఖచ్చితంగా హిట్ లిస్ట్ లోనే పెట్టాలి. సో ఇవి ఓవరాల్ గా జనవరి మంత్ లో లాంచ్ అయిన అన్ని డివైస్ యొక్క హిట్ అండ్ ఫ్లాప్స్. సో ఈ డివైస్ గురించి ఒక అవగాహన మీకు ఇచ్చానని చెప్పి అనుకుంటున్నా. మన ఛానల్ 1-2 సిరీస్ కి తప్పించి మిగతా ఫోన్స్ యొక్క రివ్యూస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్. జై హింద్.